బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం. న్యూ సౌత్ వేల్స్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ముగ్గురు పౌరులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటు కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల బోండీ బీచ్లో ఒక ఉగ్ర దాడి నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉగ్రదాడిలో 16 మంది పర్యాటకులు చనిపోవడం మనం అందరం చూసాం. ఇప్పుడు మరోసారి న్యూ సౌత్ వేల్స్, ఇది సిడ్నీ నుంచి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో న్యూ సౌత్ వేల్స్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక పోలీస్ ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. అక్కడ లేక్ కార్జిల్లియోజో ఆ పరిసర ప్రాంతాల్లో ఒక మారుమూల గ్రామంలో మొత్తానికి ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురులో 2 మహిళలు, అలాగే ఒక పురుషుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు. అతని కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మొదటగా మధ్యాహ్నం పూట ఒక్కసారిగా గన్ ఫైరింగ్ వినిపించడంతో దాని తర్వాత ఇనిషియల్ ఫైండింగ్స్ అయితే ఇటు కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఒక కారులో ఉండడాన్ని గమనించారు స్థానికులు. మధ్యాహ్నం పూట మొదటగా అక్కడ కాల్పులు జరిగినట్టు కొంత ఇన్ఫర్మేషన్ స్థానికులు ఇచ్చారు. దాని తర్వాత ఒక వెహికల్లో చూసినప్పుడు, ఒక కారులో వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ మృతదేహాలు దాంట్లో లభించాయి. ఒక వ్యక్తి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మొత్తానికైతే తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. గురువారం సాయంత్రం ఆ దుండగుడు ఎవరు అనేది ఇంకా తెలియలేదు. మొత్తానికైతే లోకల్స్ ఎవరు బయటికి రాకుండా ఉండాలి అంటూ ఇటు ప్రభుత్వం కొంత హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఆ వ్యక్తి దగ్గర ఒక లాంగ్ ఆర్మ్ వెపన్, అంటే ఒక రైఫల్ కానీ ఒక షార్ట్ గన్ కానీ ఉందంటూ చెప్పుకొస్తున్నారు పోలీసులు. ఒక్కసారి మనం చూస్తే కనుక పోలీసులు అయితే ఆ లొకేషన్ బేస్డ్, అంటే జియో టార్గెటెడ్ ఎస్ఎంఎస్, అంటే ఆ లొకేషన్లో ఉండే స్థానికులందరికీ కూడా మెసేజెస్ని ఫార్వర్డ్ చేశారు. మీరందరూ ఇళ్లల్లోనే ఉండాలి, ఎవరు బయటికి రాకుండా ఉండండి, ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇటు పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో మనం చూసాం, ఇటు బోండీ బీచ్లో గతంలో జరిగిన ఒక ఉగ్రదాడిలో 16 మంది పర్యాటకులు అక్కడికక్కడే మరణించారు. మొత్తానికైతే మరొక ఉగ్రదాడి అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బోండీ బీచ్ ఇన్సిడెంట్ మనం మర్చిపోలేదు. ఆల్రెడీ నేషనల్ డే ఆఫ్ మార్నింగ్ అంటూ కొంత సంతాపాన్ని తెలియజేసేదానికి డిసెంబర్ 14, 2025 మనం చూస్తే ఒక తండ్రి కొడుకు సాజిద్, అలాగే నావిద్ అక్రమ్, వాళ్ళకి హైదరాబాద్ కనెక్షన్ కూడా ఉంది. మొత్తానికైతే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు హనుక్కా అనే ఒక జూవిష్ ఫిలిం ఫెస్టివల్కి సిడ్నీలోని బోండీ బీచ్లో ఆ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో వాళ్ళపై విరుచుకుపడి ఒక 15 మంది ప్రాణాలు గతంలో తీసేశారు. మొత్తానికైతే ఇటు ఆస్ట్రేలియాలో 1996 తర్వాత ఇలాంటి ఒక దుర్ఘటన మరి ఈసారి చోటు చేసుకుంది అంటూ మొత్తానికైతే ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. జనవరి 20న న్యూ నేషనల్ గన్ లాస్, కొత్తగా ఒక గన్ లాస్ని, గన్స్కి సంబంధించిన కొత్త లాస్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా నేషనల్ బైబాక్, అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గర నుంచి ఆ గన్స్ని మళ్ళీ వెనక్కి కొనుక్కోవడం, అలాగే ఎవరికైతే న్యూ సౌత్ వేల్స్లో ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 4 వెపన్స్ కంటే ఎక్కువ వెపన్స్ ఉండకూడదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే గవర్నమెంట్ కొత్త రూల్స్ని తెచ్చింది గన్స్కి సంబంధించి. ప్రజల దగ్గర ఉన్న గన్స్ ఎవరైతే రిటర్న్ చేయాలనుకుంటున్నారో వారు రిటర్న్ చేయొచ్చు స్వచ్ఛందంగా, వాళ్ళకి డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తారు. అలాగే న్యూ సౌత్ వేల్స్ ఇప్పుడు ఎక్కడైతే ఈ దుర్ఘటన చోటు చేసుకుందో అక్కడ కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒక ఇంటికి, ఒక వ్యక్తికి సంబంధించి 4 వెపన్స్ మాత్రమే ఉండొచ్చు, 4 మాత్రమే పరిమితి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఆస్ట్రేలియాలో గన్స్ వాడకం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు న్యూ సౌత్ వేల్స్కి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రజలు అలాగే ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ ఉన్న ఒక కారులో ఈ ముగ్గురు చనిపోయిన వాళ్ళ మృతదేహాలు ఒక కారులో లభించాయి. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి 4వ వ్యక్తి. ఆ 4వ వ్యక్తికి కూడా ప్రస్తుతానికి చాలా క్రిటికల్గా ఉంది అతని సిచ్యువేషన్. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎవరికైతే గన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్టివ్ మెంబర్షిప్ని మెయింటైన్ చేయాలి, లైసెన్స్ కూడా మెయింటైన్ చేయాలి అంటూ కొత్త రూల్స్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా కూడా మరి మొత్తానికైతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆ దుండగుడు ఎవరనేది ఇప్పటికీ తెలియదు. కానీ ఆ దుండగుడి దగ్గర ఒక
రైఫిల్ కానీ లేకపోతే ఒక షార్ట్ గన్ అలాంటి ఒక వెపన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కానీ మిగతా దేశాల్లో కూడా ఈ మధ్య గన్స్ వాడకం ఎక్కువైపోయింది. ఇలా గన్స్ వాడడం సరైనదేనా? అందరి దగ్గర గన్స్ ఉండడం వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా? ఇప్పుడు భారతదేశం లాంటి కంట్రీలో గన్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండవు, గన్స్కి సంబంధించిన షాప్స్ ఉండవు. వాటిని వాడాలంటే స్పెషల్గా పర్మిషన్స్ తీసుకోవాలి, స్పెషల్గా లైసెన్సులు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఇండియాలో ఉన్నాయి. అలాంటిది అమెరికా, లండన్, అలాగే ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని పాటించకపోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం వల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరొకసారి ఇటు సిడ్నీ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ సౌత్ వేల్స్లో 3 మరణించారు. దీంట్లో 2 మహిళలు అలాగే ఒక పురుషుడు. మొత్తానికైతే 3 ఉన్నారు. ఇంకొక పురుషుడు కూడా ఉన్నాడు. అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మరి ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీయా, ఇది ఒక ఉగ్రదాడియేనా అన్న కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. స్థానికులు ఎవరు కూడా బయటికి రావద్దంటూ వాళ్ళు ఒక హెచ్చరికని ఒక SMS ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ని వాళ్ళు పంపించడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గన్ కల్చర్ వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.